రామ్ గోపాల్ వర్మ విడాకులు. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. స్త్రీని ప్రేమించకుండా స్త్రీ జాతిని ప్రేమించడం కరెక్టు అనే ఒక బుద్ధుడికి బౌద్ధరక్షణం కింద జ్ఞానోదయం కలిగినట్టు నాకు ఒక బెడ్రూమ్లో కలిగింది. మీరు డెఫినెట్గా దీని మీద మీ గౌరవ డాక్టరేట్ ఇస్తారు. బీహార్లో తుఫాన్ లాంటిది ఏదో వచ్చి ఒక జైలు గోడలో పడిపోయింది. ఆబ్వియస్లీ అందరూ తప్పించి పారిపోయారు. 2 daysలో 70% వెనక్కి వచ్చి రాళ్ళు వచ్చారు. ఎందుకంటే దే డిడ్ నో వాట్ టు డూ అవుట్ సైడ్. అంతేనా? వాళ్ళు ఆవిడని చూసి అదే ఎగ్జాక్ట్లీ. వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఇరిటేట్ చేసి ఉన్న ఆకర్షణ కాస్త మొత్తం పోతుందంటారు. నేను రిలేషన్షిప్స్లో నాకు కావాల్సిన అమ్మాయి ఇంతవరకు దొరకపోవటానికి రీజన్ అదే. అంటే దొరికితే మీరు రెడీ అన్నమాట. అయితే ఎంత తెలివిగా చెప్పింది చూసారా? చాలా అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్ములా అందరూ వాడుకుంటారేమో ఇక్కడ అని నాకు భయంగా ఉంది. అంత విషయం లేదు. వాళ్ళు వినేసి బలి చెప్పాడు అనొచ్చు, లేకపోతే ఏం చెప్తున్నాడు రాయుడు అనొచ్చు, కానీ వాళ్ళ నరకంలో వాళ్ళు అలాగే ఉంటారు. సో ఐ థింక్ మెన్ ఆర్ బాస్టర్డ్స్ యాక్చువల్లీ. అది వీనస్ మార్స్ ఏం లేదు. మీ జ్ఞానానికి ధన్యవాదాలు. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. చాలా ఎపిసోడ్ల క్రితం మనం వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాం. రాముయిజంలో పెళ్ళి చాలామందికి పంట అయితే రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తంటగా మారిన తర్వాత వివాహ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఇవాళ మాత్రం మనం మాట్లాడబోతున్నాం విడాకుల గురించి. రామ్ గోపాల్ వర్మ విడాకులు ఎలా ఉండబోతున్నాయి విని చూద్దాం. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది. అంత స్వీట్గా ఉంది. రామ్ గోపాల్ వర్మ విడాకులు అంటేనా? విడాకులు అని ఎవరికైనా విడాకులు రసగుల్లా అని నా ఫీలింగ్. ఎందుకంటే విడాకులు వచ్చే టైంకి వాళ్ళు ఒక ప్రెషరు, ఒక కైండ్ ఆఫ్ అంతవరకు ఒక నరకం అనుభవించి ఉంటారు. కాబట్టి విడాకులు అనేది దాన్ని జైలు నుంచి విడుదల చేసిన ఒక మూమెంట్ అవుతుంది. అందుకని ఒక రసగుల్లా తిన్నంత తీయగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. అవునా? నేను బర్త్డేలో అయినా ఎప్పుడు విష్ చేయను డివోర్స్. ఎందుకంటే డివోర్స్ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అది. సో ఈ మీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ కన్క్లూషన్స్కి వచ్చారా, లేకపోతే చాలామందిని అలా చూసిన తర్వాత? ఐ నో మెనీ ఫ్రెండ్, నాకు తెలిసిన చాలామంది. అంటే మీకు యాక్చువల్గా మీకు డెఫినేషన్లోనే ఉంది కదా విడాకులు అనే వర్డ్ ఎందుకు వస్తుంది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఉండటానికి ఇష్టపడని ఇది కలిసి ఉండటం అనేది ప్రిజన్ అవుతుంది. మీకు ఇష్టం లేని చోట ఉండటం అనేది మీకు జైలు అనేది అదే కదా. మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని నిర్బంధించడం అనేది జైలు అయితే, పెళ్ళి అన్నిటికన్నా పెద్ద జైలు. అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ రైట్. ఆబ్వియస్లీ దాని నుంచి రిలీజ్ చేసినప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఆనందిస్తారో, విడాకులు వచ్చినప్పుడు అంతే ఆనందిస్తారు. మ్యాక్సిమం పెళ్లి కన్నా ఎక్కువ ఆనందిస్తారు. యాక్చువల్గా అందరికీ పెళ్ళి వర్కౌట్ కాదంటారా? ఎవరికి వర్కౌట్ కాదంటారా? లేకపోతే మెజారిటీకి వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళు రిజైన్ అయిపోవచ్చు లైఫ్కి. దాని తర్వాత ఇంత చాలే, ఆ పిల్లలు ఏదో పుట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటా ఈ బతుకి ఇంత చాలే అని ఒక రిజిగ్నేషన్ అనే మనస్తత్వం వచ్చేస్తుంది. ఇవాళ విడాకుల గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫికలీ వివాహ వ్యవస్థ, దాని సోషల్ అండ్ లీగల్ కస్టమ్స్ ఆ పరిధిలోనా, లేకపోతే మనిషికి మధ్య బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా విడాకులు అంటారా మానసికంగా? ఐ ఫీల్ ఇప్పుడు విడాకులు అనేది మీకు ఒక లీగల్గా, ఒక సోషల్గా, ఒక ఎథికల్ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ మామూలుగా కలిసి ఉండి విడిపోవటం అనేది మీకు అక్కడ రెస్ట్రిక్షన్ లేదు. మిమ్మల్ని ఎవరు ఆపటానికి ఏం లేదు అక్కడ. ఇక్కడంటే ఒక సోషల్గా మీకు ఒక స్టిగ్మా ఉంటుంది, లీగల్గా ఒక స్టిగ్మా ఉంటుంది, లేకపోతే ఈ చిల్డ్రన్ అనే ఇంకొక వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంట్లో ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్ టేక్స్ బిగ్గర్ సిగ్నిఫికెన్స్. సో విడాకులు ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ ఈజ్ ద రైట్ వర్డ్. భారతదేశంలో విడాకుల సంఖ్య చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ గత 10-15-20 సంవత్సరాల్లో మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? మేము చిన్నప్పుడు, అంటే నేను ఆల్మోస్ట్ నా 20sలో అట్లా ఉన్నప్పుడు అమెరికాలో చాలా డైవర్స్లు అవుతాయి అని వినేవాళ్ళం. చాలా డైవర్స్లు అవుతాయంట అనేది.
సో డైవోర్స్ ఐ థింక్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు సోషల్ ప్రోగ్రెస్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. రైట్. ఎప్పుడైతే ఒక అమ్మాయికి కానీ అబ్బాయిలకు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్వేస్ దేవర్ ఇండిపెండెంట్. అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇష్టం లేకుండా ఒకళ్ళతో ఉండటానికి అవసరం లేదు కాబట్టి, లేకపోతే అంతవరకు ఒక స్లేవరీ లాగా అణిగి మణిగి ఉండేవారు. వాళ్ళకి అంత అవసరం లేదు కాబట్టి ఈవెన్ దే విల్ బీ ప్రోన్ టు డైవర్స్, యూనో. సో ఐ ఫీల్ సో లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ సోషల్ ప్రోగ్రెస్కి రిలేషన్షిప్ అది. సో ఇప్పుడు దేశం థింకింగ్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చాలామంది విడాకులు తీసుకుందాం అనుకుని ఒక 2 అడుగులు వెనక్కి వేస్తారు. ఇంకా కూడా మన దేశంలో బికాజ్ ఎస్ అ టాబూ అసోసియేటెడ్ విత్ ఇట్. వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే విడాకులు తీసుకున్నారంటే చాలా పరిస్థితుల్లో వాళ్ళకేదో చెడు జరిగిపోయిందని, వాళ్ళు ఏదో నీచమైన పని చేశారని కూడా ఒక ముద్ర వేసేస్తారు. సి ఐఎమ్ షూర్ అది జనరలైజ్ చేయలేం, బట్ ఐఎమ్ షూర్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ డూ దట్. ఎందుకంటే అలాంటి ఇందాక నేను చెప్పినట్టు ఒక స్టిగ్మా ఉంది, ఎంతమందికి ఆన్సర్ చెప్పాల్సిన ఇది ఉంది, ఎవరేమనుకుంటారు అని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అవద్రతాభావం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ అది టక్కుని డెసిషన్ తీసుకునే ఇది కాదు. సో ఐఎమ్ షూర్ దే థింక్ ఎ లాట్ ఆ డిగ్రీస్లో. కానీ దట్ ఆల్సో విల్ డిపెండ్ అపాన్ ద పర్సనల్ నేచర్ అండ్ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సపోజ్ నాకు తెలిసిన ఒకడు నాకు చాలా క్లోజ్ రిలేటివ్ దాన్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. అరే నీలాంటి పెళ్ళి అనవసరం, నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు, బట్ ఐ ఫీల్ సాడ్ ఫర్ దట్ గర్ల్ షీ మ్యారీస్ యూ అని చెప్పిన అడిగి. ఎందుకంటే నాకు ఈడు తెలుసు, అమ్మాయి తెలియదు, అండ్ ఐ నో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఆడేదో నవ్వేసి అది జోకులాగా తీసుకుని ఆడు పెళ్లి చేసుకున్నాడు. దాని తర్వాత నేను వాళ్ళిద్దరిని కలిసి అసలు చూడలేదు, బికాస్ దర్ క్లోజ్ టు మీ. అసలు చూడలేదు అసలు. అంటే వాళ్ళు విడాకులు తీసుకుని ఉండకపోవచ్చు, బట్ ఐ డౌట్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్. దే ఆర్ లివింగ్ దర్ ఓన్ వరల్డ్. అంటే ఇంకా అది ఆ కైండ్ ఆఫ్ ఇంకోటి విడాకులు తీసుకోవడానికి బికాజ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్, దాని తర్వాత ఇంకోటి పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ఒక లీగల్గా మీకు ఒక సెపరేషన్ కావాలా, వేరియస్ కాజెస్ దాని వలన, లేకపోతే లివింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది అది ఒక నాన్ కమిటల్గా ఉంటుంది. బట్ ఇట్ మైట్ క్రియేట్ సమ్ కాంప్లికేషన్ ఎట్ సమ్ టైమ్. నేను ఒక స్మూత్గా కట్ చేయాలి అనే దానికి ఒక విడాకులు, లేకపోతే దానికి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ బతుకు ఇంతే అని చాలామంది విడాకులు తీసుకోకపోయినా విడాకులు తీసుకున్న బతుకుతారు. ఒక బంధంలో పెళ్లిలో ఉంటే ఇద్దరు అతుక్కుని అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళ బతుకులు బతికితే అది విడాకులు తీసుకోవడంతో సమానం అంటే. ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ఈచ్ అదర్ స్పేస్, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఒక కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఇట్ ఎవెన్చువల్లీ అమౌంట్స్ టు అది దానికి లీగల్ వర్డ్ వచ్చినా రాకపోయినా కూడా, యూనో. బట్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ ఫైనల్గా ఒక మన ఇష్టం లేని పని తన కోసం చేయాలి, లేకపోతే అనే ఒక ఫోర్స్ అనేది మనిషి స్వతహాగా ఫ్రీగా పడతాడు. ఎప్పుడైనా ఒక ప్రెషర్ అవతల వాళ్ళ కోసం మనం చేయాలి, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కోసం మనం చేయాలి అనే ప్రెషరు ఏ మనిషి తట్టుకోలేడు. అది వేరే రిలేషన్షిప్లో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేకపోతే బాస్కి ఎంప్లాయీకి మధ్య ఉండొచ్చు, రకరకాల. కానీ మ్యారేజ్లో వాళ్ళిద్దరూ ఒకే దాంట్లో ఉంటారు కాబట్టి ద కన్ఫైన్స్ ఆఫ్ ద స్పేస్లో ఎక్కువ వస్తున్నారు, బికాస్ ఆఫ్ ద స్పేస్ ఆల్సో. అంటే అందుకని నేను దాన్ని జైలుతోటి పోల్చాను మ్యారేజ్ అని. ఇస్ ఇట్ దట్ ఆర్ వ్యాపారపరమైన ఆర్థికపరమైన బంధాలకి క్లియర్ డెలివరబుల్స్ ఉంటాయి కాబట్టి అవి వర్కౌట్ అవుతాయి, ఇవి వర్కౌట్ కావంటారా? ఏది పెళ్లిలో ఇప్పుడు బాస్ తోటో ఎవరితోటో ఆఫీస్లో కొలీగ్స్ తోటో క్లియర్గా గివ్ అండ్ టేక్ ఉంటుంది, వాటికి పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. బట్ పెళ్ళి అనేసరికి ఇద్దరికి క్లియర్గా డెలివరబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీస్లోని వాటిలో మీకు ఒక బాసు, ఎంప్లాయీ, లేకపోతే ఒక పార్ట్నరు, ఎవరు స్లీపింగ్ పార్ట్నర్, ఇలాంటి అట్లీస్ట్ అక్కడ ఉంటాయి అసలు యాక్చువల్గా ఒక ఇది. అక్కడ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు ఇట్స్ సపోజ్ వెన్ ఎమోషనల్ రిలేషన్షిప్. భార్య అయితే ఇలా చేయాలి, వంట చేయాలి, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇద్దరు ఒక ఎమోషనల్గా ఒక బాండ్ అవ్వాలి ఆ లైఫ్ అంతా. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ఫుల్ పాయింట్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఏ బాబోయ్, మీకు ఎంత ప్రేమ ఉందా మనసులో? ఏంటి నాకు అంటే మీరు చాలా చాలా ఐడియలిస్టిక్గా చెప్పారు. No, I understand. That is what the purpose of marriage అంటున్నాను. That if you understand it so well. Yeah, of course. నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి I hate that.
ఎప్పుడైనా మేము ఒక దాన్ని ద్వేషించాలంటే దాని అర్థం అవ్వాలి ఫస్ట్ అదేంటో. బట్ ఎమోషన్స్ అనేది దేర్ సబ్జెక్టు, దేర్ లైక్ ఎమోషన్స్ అనేది మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినాను. బట్ దేర్ లైక్ ఎ డ్రగ్, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే పోయిందో ఏ కారణం అవ్వచ్చు, అదొక నరకం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూశాను నేను, బిటర్ మూవీ, రమన్ పొలాన్స్కీ ఫిల్మ్. ఆడొక అమ్మాయిని చూసి విపరీతంగా ప్రేమలో పడిపోతాడు. ఇట్ ఈస్ జస్ట్ అబ్సెస్డ్ విత్ హర్, ట్రై చేసి ఫైనలీ గెట్స్ టు మ్యారీ హర్. తను చాలా మంచిది, షీఈ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అవుతుంది. కానీ స్లోలీ ఆడికి ఒక ఏముంటుందని ఒక రెసిస్టెన్స్, ఒక నిరసన స్టార్ట్ అవుతుంది. దానికి ఏ పెద్ద కారణం కూడా ఉండదు. యూ కాంట్ సీ ఎనీ రీజన్ ఆబ్వియస్లీ. అండ్ వన్ స్టేజ్లో ఈ స్టార్ట్స్ హేటింగ్ దట్ ఉమెన్. తనకే అర్థం అదేంటి, ఏంటి నీకు నాతో నీకు ప్రాబ్లం అంటే, ఐ హేట్ యువర్ ఎగ్జిస్టెన్స్, ఐ హేట్ దట్ యు ఎగ్జిస్ట్ అంటాడు. అది అంతకన్నా రూత్లెస్, ఒక క్రూరమైన పదం నేను వినలేదు. అంటే ఒక మొగుడు అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి అన్నీ వదిలేసి తనకు వస్తే నీ అసలు నీ ఎగ్జిస్టెన్సే నేను హేట్ చేస్తున్నాను అన్నది అంతకన్నా క్రూరత్వమైన ఓడి ఉండదు. కానీ ఇఫ్ యు గో డీపర్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇప్పుడు థాట్ని మీరు తప్పు పట్టచ్చు, థాట్ అనేది వేరు, ఎందుకంటే మీరు ఒక కమిట్మెంట్ తప్పు పట్టచ్చు. కానీ ఫీలింగ్ అనేది పోతే అది ఎందుకు పోయింది అక్కడ మళ్ళీ తీసుకురావాలి అంటే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళగలుగుతాం, నీళ్లు తాగించలేము అనే సామెత ఉంది కదా. బేసిక్గా గుర్రాన్ని ఈడ్చుకుని తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించలేము. సో మీరు కట్టి పడేయచ్చు కానీ లేని ఫీలింగ్ మళ్ళీ మీరు పుట్టించలేరు, యూనో. సో అప్పుడు సోషల్గా ఆలోచించి ఓకే, అందుకని ఇలా చేసినప్పుడు యూ హ్యావ్ టు పే సమ్ కాంపెన్సేషన్ ఫర్ ది కైండ్ ఆఫ్ బిట్రేయల్ డిడ్ అని ఒక సోషల్గా లీగల్గా ఆస్పెక్ట్ ఉంది, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ వెరీ రైట్ థింగ్ ఫర్ దట్, యూనో. బట్ ఫీలింగ్ లేకుండా పెళ్ళి చేసుకున్నాం కాబట్టి అలాగే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ బిట్రేయింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అసలు లైఫ్ బతకటానికి ద్రోహం చేసిన పని. చాలామంది ఇప్పుడు చెప్తున్నది, పెద్దవాళ్ళు కావచ్చు, పుస్తకాలు రాసిన వాళ్ళు, అబౌట్ హ్యాపీ మ్యారేజెస్. ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకుంటే ఆ ఎమోషనల్ స్పేస్లో ఒకళ్ళనొకళ్ళు పీకు తినకపోతే ఇంకా ఎక్కువ కలిసి ఉండొచ్చు కదా అంటే. అది సామెత లాంటి. ఇప్పుడు బయట నుంచి చెప్పడానికి కొటేషన్ లాగా బాగుంటుంది, అది చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఇన్ రియాలిటీ ఇట్ డన్ వర్క్ లైక్ దట్. నాకు ఒకటి ఫనీ ఇన్సిడెంట్ చెప్పాడు. చాలా చిన్న ఇంట్లో ఉంటే ఎటు తిరిగినాడు కనిపిస్తూ ఉంటుంది, ఇద్దరు దేనికి బంపింగ్ ఇంటూ ఈచ్ అదర్ ఉంటుంది. చాలా పెద్ద ఇంట్లో ఉంటే ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి క్రాంప్డ్నెస్ అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అక్కడ మ్యారేజ్ సర్వే అవ్వడానికి బెటర్ ఛాన్స్ ఉంది. ద స్మాలర్ ద హౌస్ ఈజ్ ద బిగర్ ద ఛాన్స్ ఆఫ్ ద డైవోర్స్ అని చెప్పాడు. బికాజ్ యూ సీ టూ మచ్ ఆఫ్ ఈచ్ అదర్. యా, రైట్. అండ్ అదొకటి. అట్ ద సేమ్ టైం నాకు తెలిసిన ఒక చాలా పెద్ద ఫిల్మ్ ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్. నేను ఎప్పుడు నా లైఫ్లో అలాంటి ఫ్యామిలీ అంటే వాళ్ళు మాట్లాడే ఇప్పుడు నేను ఫాదర్తో కూర్చుంటే ఒక గంట కూర్చుంటే 3 సార్లు తన కొడుకు ఫోన్ చేస్తాడు, 2 సార్లు కోడలు ఫోన్ చేస్తుంది, హలో హవ్ యూ అది చేశాను. కలిసినప్పుడల్లా అలా కొంచెంసేపు హగ్ చేసుకుని ఒక 10-15 సెకండ్స్ ఉంటుంది. అంత అన్యోన్యమైన ఫ్యామిలీ అనేది నేను చూడలేదు ఎప్పుడు. కానీ ఆల్మోస్ట్ చిరాకు వచ్చేస్తుంది అన్యోన్యత చూస్తే, ఎందుకు నేను ఎక్కడ చూడలేదు, నేను చేయను కాబట్టి. కానీ అది ఫేక్ కరెక్ట్ అనేది పక్కన పెడితే ఐ థింక్ ఇట్ వర్క్స్. ఎందుకంటే నా కమిట్మెంట్లో ప్రతి 10 నిమిషాలకి నా వైఫ్ ఐ లవ్ యూ అని చెప్పాలనుకోండి, అది కంటిన్యూస్గా మీకు ఒక డ్రగ్ లాగా, ఒక మంత్రం లాగా, ఒక ఇన్సెప్షన్ లాగా ఉంటుంది అది, యూనో. అది ఎప్పుడు అనుకుంటుంది, సడన్గా దానికి ఒక ప్రెషర్ బిల్డ్ అయ్యి ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. అది అప్పుడు అదే ఐ లవ్ యూ, ఐ హేట్ యూ ఒక 1 మిలియన్ టైమ్స్ ఒక ఆటం బొమ్మలో వెళ్తుంది దాని తర్వాత. ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఫేక్ యాక్చువల్లీ టు స్టార్ట్ విత్, యూనో. బట్ ఓకే, బట్ లైక్ ఇందాక చెప్పినట్టు ఇది జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి ఫ్యామిలీ నేను ఎప్పుడు చూడలేదు సపోజ్, యూనో. అలాగే నేను ఒక ఫ్యామిలీలో అసలు హస్బెండ్ ఎక్కడున్నాడు వైఫ్కి తెలీదు, వైఫ్ ఎక్కడుందో హస్బెండ్కి తెలీదు, అంత స్పేస్ ఇచ్చుకుంటారు. అలా ఉండకూడదా? ఐఎమ్ నాట్ సేయింగ్ అది, ఐ కాంట్ సే ఇట్ ఫర్ అదర్స్. ఇప్పుడు నేను హైదరాబాద్లో నాకు తెలిసి నాకు క్లోజ్ ఉన్న ఒక యాక్టరు, తన వైఫ్ షీ గివ్స్ హిమ్ సో మచ్ స్పేస్. అదే నేను తను వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉంటే తను పర్మిషన్ అడుగుతుంది లోపల రావడానికి, ఎందుకంటే షీ థింగ్స్ హస్బెండ్ మైట్ నాట్ లైక్ హర్ ప్రెజెన్స్ దేర్.
సో అలాంటి very mature way of dealing with it, don't you think? అంటే ఇట్ ఈస్ ఈజీ టు సే దట్. ఇప్పుడు అది తన ప్లేస్ మనం లేము కాబట్టి దట్స్ మెచ్యూర్ వే మేబీ. కానీ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ నాకు ఒక యాక్ట్రెస్ తను చెప్పింది, వన్ షీస్ ఇన్ లాంగ్ రిలేషన్షిప్ విత్ వన్ పర్సన్. రాముడు వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే మగవాళ్ళతోటి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. నువ్వు లేకపోతే నేను బతకలేను, ఐ లవ్ యూ బేబీ, అదే అని ఇంకా ఆ పర్టిక్యులర్ టైంలో, అండ్ దే మీన్ ఇట్ ఆల్సో మేబీ ఆ టైంలో. కానీ అలాంటి కమిట్మెంట్ మీరు సస్టైన్ చేయలేరు. సస్టైన్ చేయలేనప్పుడు గిల్ట్ అయిపోతుంది. ఆ గిల్ట్లోంచి కోపం వస్తుంది, కోపంలోంచి ద్వేషం వస్తుంది, అప్పుడు ఆ లైన్ వస్తుంది. మగవాళ్ళతో ఒప్పుకుంటున్నారు అయితే మీరు? ఇట్ హ్యాపెన్ బోత్ వేస్, బట్ మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఐ ఫీల్. యా, మగవాళ్ళతో ఎక్కువ ఉంటుంది మెజారిటీ. ద రీజన్ ఈజ్ అగైన్ ఆన్ ద నేచర్ ఆల్సో, ద చైల్డ్ బేరింగ్ ఆస్పెక్ట్ అనేది ఉమెన్కి మదర్ ఇన్స్టింక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ థింక్ షీ లుక్స్ ఎట్ మ్యాన్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్స్ కంపేర్ టు ఎ మ్యాన్. మ్యాన్ ఐ థింక్ ఓన్లీ థింక్స్ మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ థింగ్. అండ్ ఆడికి ఎన్నో యావిగేషన్స్ ఉంటాయి, బయట ఫ్రెండ్స్ లేకపోతే ఆడి బిజినెస్ జాబో ఇదో అలాంటివన్నీ ఉంటాయి. ఉమెన్ ఐ థింక్ relatively she'll be more confined to her and her family and her children and all that. అందుకని సో యు ఆర్ సేయింగ్ పురుషుల కమిట్మెంట్ కొంచెం తక్కువ బై నేచర్. పురుషులు ఎక్కువ బిట్రే చేస్తారు. ప్రాక్టికల్గా జీవితాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను డివోర్స్ తీసుకున్నప్పుడు నేను నా డాటర్ నియర్లీ 6 years చూడలేదు, అసలు నేను కలవలేదు. నెక్స్ట్ పార్ట్ ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు. యా, సో ఫైనల్గా నేను ఎందుకు అది, బికాజ్ ఐమ్ వెరీ సెల్ఫిష్ గా. నేను నా సినిమాలు తప్పిస్తే నేను పట్టించుకోను. నేను అలాగే తను చూసుకుంటాను. సో మళ్ళీ నేను వచ్చి నేను కూడా అంత చెడ్డోడిని కాదు, నేను మంచోడిని అని ఈ చిన్న చిన్న బ్రౌనీ పాయింట్స్ తెచ్చుకోవాల్సింది కరెక్ట్ కాదు అనేది నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ వెన్ ఐ మెట్ హర్, ఫస్ట్ థింగ్ నేను చెప్పింది అంటే, మా ఇంట్లో వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నువ్వు కలవకపోతే నేను పాయిజన్ చేసేస్తాను నీ గురించి, వాళ్ళు ఏదో చెప్తూ ఉండరు. ఇలా నేను కలిసినప్పుడు తనతో ఫస్ట్ నేను చెప్పింది, నువ్వు నా గురించి ఏమేమి విన్నావో దానికన్నా నేను చెడ్డాను. ఎందుకంటే బయట వాళ్ళకి కొంత తెలుసు, నాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తాను. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ మై ఫాల్ట్ అగైన్. ఎందుకంటే ఐ బిలీవ్ ఐమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యువర్ మదర్. అసలు నాతో పెళ్ళి వర్కౌట్ అవ్వదని తెలుసుకోవాల్సిన అంత ఇంటెలిజెన్స్ నాకు ఉంది, ఉన్నా కూడా నేను చేశాను కాబట్టి అది కంప్లీట్లీ 100% నా ఫాల్ట్. యూనో, దాని తర్వాత ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పేసాను, అది వర్డిక్ట్ నేనే ఇచ్చేసాను ఆల్రెడీ. నాకు నువ్వంటే ఇష్టం, ఓకే. ఇష్టం అంటే ఏంటి, ఐమ్ ఓకే. కానీ నేను నీకోసం నేను బతకను. నీకు ఎప్పుడైనా జ్వరం వస్తే హాస్పిటల్ ఉంటే నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు బాగా చదువుకోకపోతే నేను ఏమీ పట్టించుకోను. నువ్వు ఎవడు బతుకు ఆడే బతకాలి అనేది నా ఫిలాసఫీ. నేను అలాగే బతుకుతాను. నేను ఎప్పుడూ ఎవరి మాట వినలేదు. అలాంటప్పుడు ఇంకోళ్ళకి చెప్పాల్సిన క్వాలిఫికేషన్ నాకు లేదు. దిస్ ఈజ్ హౌ ఐ స్పోక్ టు మై డాటర్ ఆఫ్టర్ 6 years ఆఫ్టర్ ఐ మెట్. How old was she then? She must be 15, I think. 16 maybe. అందుకని ఇప్పుడు నేను తను ఒక అడల్ట్లాగా ట్రీట్ చేసి అడల్ట్లాగా మాడాను కాబట్టి షీ ఆల్సో డజంట్ లుక్ ఎట్ మీ లైక్ ఎ ఫాదర్. ఈడేదో ఒక వింత జంతువు, ఈడు ఒక టైపు అన్నట్టు చూస్తుంటాను, విచ్ ఐ లైక్ వెరీ మచ్. ఎందుకంటే దాంతో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ విడాకులు, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి నేను ఫస్ట్ టైం ఒక సినిమా చూసాను, దాని పేరేంటి, డిసపరింగ్ యాక్ట్స్. దాంట్లో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత, డివోర్స్ అయిపోయి విడాకులు అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత కలిస్తే ఆల్మోస్ట్ స్ట్రేంజర్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మారి ఉండొచ్చు, మారిపోయి ఉండకపోవచ్చు, కానీ ఎమోషన్ అనేది ఆల్మోస్ట్ మీ లాజిక్ని చంపేస్తున్నారు. విడాకులు అయిన తర్వాత ఎక్కువ అర్థమవుతారు అసలు ఎందుకంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు. ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఒక కోపంలోనూ లేకపోతే ఒక బాధలోనూ ఆలోచించట్లేదు కాబట్టి ఒక 1 year 2 years అయిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోతుంది మళ్ళీ వాళ్ళ మీద ఇద్దరికి, ఐ థింక్. కానీ అగైన్ కమింగ్ బ్యాక్ ఐ డోంట్ థింక్ విల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది ఒక ఫీలింగ్తో వచ్చింది. ఒకసారి ఫీలింగ్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందని నేను నమ్మను. యాక్చువల్లీ ఫీలింగ్స్కి అతీతంగానే నిజమైన బంధాలు వస్తాయి తర్వాత. ఐ బిలీవ్ సో. తెలుస్తుంది అంటారు, అది ఐ బిలీవ్ దట్. అంటే అది కూడా ఐ ఫీల్ విచ్ ఈస్ ద రీజన్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ విల్ వర్క్
many times better than a love marriage. Because you don't have any Expectations. Expectations, yes. ఎందుకంటే ఇందాక ఆ యాక్ట్రెస్ చెప్పినట్టు నువ్వు లేకపోతే నేను బతకలేను అన్ని లవ్ స్టోరీలు వస్తాయి. అరేంజ్ మ్యారేజ్లో రావాయి. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా దేవత అన్నీ చెప్పిన తర్వాత అది నిలబెట్టుకోకపోతే ఆటోమేటిక్గా యుల్ ఫీల్ వెరీ హర్ట్. అరేంజ్ మ్యారేజ్లో అలాంటి ప్రామిసెస్ ఉండటానికి తక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అరేంజ్ మ్యారేజ్లో సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజ్ అంటే మనం ఊహించని ఆడికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంకా అరేంజ్ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ముందు కొన్నిసార్లు ఇక్కడ సినిమాకు ఇలాంటి వాటికి జస్ట్ అండ్ షీ అబ్జర్వ్ దిస్ హ్యాబిట్ కంటిన్యూస్గా ఫోన్లో మాడుతూ ఉంటాడు ఆడు. అండ్ షీ గెట్స్ ఇరిటేటెడ్ కంటిన్యూస్గా ఫ్రెండ్స్తో ఫోన్లు మాట్లాడుతూ ఉంటే. అండ్ వన్ డే షీ తన ఎదురు ఒక కారులో వెళ్తూ ఉంటే ఈ 3-4 సార్లు చెప్పింది నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడొద్దని. మరి ఈ కాంట్ రెసిస్ట్. మళ్ళీ కారులో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే డ్రైవర్ కార్ ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోయింది. అండ్ షీ క్యాన్సిల్ ద మ్యారేజ్. అది చాలా మంచోడు, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ అన్నీ. కానీ ఈ ఒక్క ఎలిమెంట్ క్యాన్ బి వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే మీకు కాన్స్టెంట్ ఇరిటేషన్ అయిపోతుంది. సో ఇక్కడ పర్సనాలిటీ క్లాష్. కానీ ఇద్దరు అప్పుడు నేను కలిసినప్పుడు నేను మీకు బోర్ కొట్టానంటే సపోజ్ మీరు లేచి వెళ్ళిపోవచ్చు. మీకు కావాల్సినప్పుడే మీరు డెసిషన్ తీసుకుని అందరూ వస్తారు. పెళ్ళి అప్పుడు ఏమవుతుందంటే బికాజ్ మీరందరూ ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లోనే పడుకోవాలి, ఇంట్లోనే టేబుల్ దగ్గర భోజనం చేయాలి, ఆ విషయాలన్నీ వినాలి, మాట్లాడాలి. దాంతో ఆ నరకం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విడాకులు అనేది ఒక రిలీఫ్ వస్తుంది. నాకు అంటే నాకు ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుసు కాబట్టి ఒక యాక్టరు ఆడ పెళ్ళి అయ్యి ఒక నియర్లీ ఆడికి ఒక 10-12 year-old పిల్లలు ఉన్నారు, ఇద్దరు 15-20 years మ్యారేజ్. ఆడు డివోర్స్ తీసుకుని నాకు లండన్ నుంచి ఫోన్ చేసి అసలు ఐ నెవర్ హర్డ్ హిమ్ షౌటింగ్. అంటే ఒక ఏదో ఆడు ఒలింపిక్ ప్రైజ్ వచ్చినట్టు ఆడు ఫీలింగ్. అంటే ఏంటి ఆ పెంటప్ రిలీఫ్ మాట టక్కని ఇంకా నేను ఫ్రీ, నన్ను ఎవడో అడిగేవాడు లేడు, నేనేం చేసినా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక ఎక్స్ట్రాడినరీ రిలీఫ్. జీవితం పర్పస్ చూసుకుంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక చోట మనం ఆగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో చాలామంది ఆగుతారు. అంటే దట్స్ దేర్ పాయింట్ వేర్ దే పాజ్ అండ్ దే గో అవుట్ ఆఫ్ ద వే టు ఎక్స్టెండ్ దెమ్సెల్వ్స్. అసలు ఆ సిద్ధాంతాన్ని నమ్మరా మీరు? అంటే ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అచీవ్మెంట్, పర్సనల్ సక్సెస్, గోల్స్, బట్ నెవర్ అబౌట్ ఎనీ రిలేషన్షిప్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అని జనరల్ లెవెల్ దాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. సమ్ పీపుల్ ఫీల్ అండ్ ఒక అవసరం, ఒక యాంకర్, ఒక ఎమోషనల్ యాంకర్ కావాలి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఉండాలి, బాబు అని కౌగులించుకుని నాన్న బుయ్యి అనేసి. అండ్ దే వాంట్ దట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఇప్పుడు నాశనం డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు, ఆడికి పెళ్ళింది. ఆడు ఈజ్ వెరీ వెరీ సబ్మిసివ్ నేచర్లో. కానీ వైఫ్తో మన రా ఎలా ఉన్నారా అని ఆడు అంటే ఈ ఫీల్స్ ఆడేదో అచీవ్ చేయాలి. అది అంతనం ఉంది బంధంలో. ఆ ఇంటికి వెళ్ళగానే పిల్లలు నాన్న అని వచ్చారు అని పట్టుకుంటారు. సో హీ విల్ బికమ్ ఏ కింగ్ ఇన్ హిస్ హౌస్, యూనో. సో నా అంటూ ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లేకపోతే ఈ విల్ ఫీల్ యాంకర్లెస్. అని అసలు ఏమీ లేకుండా అలా గాలికి తిరుగుతున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ దోస్ పీపుల్ కెనాట్ సర్వే. సొసైటీ అనేది ఫామ్ అయింది అందుకు. ప్యాక్ యానిమల్ సైకాలజీ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇండివిజువల్ థింకింగ్ ఉన్నోళ్ళు కాన్స్టెంట్లీ దే లుకింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళ జీన్లోనే వాళ్ళకు ఉన్న యాటిట్యూడ్లో అది ఉన్నప్పుడు దెమ్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ నీడ్ ఫర్ సమ్ ఎమోషనల్ యాంకర్ విల్ బి లెసన్ నాలంటాడు. బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ రోగ్ మెంటాలిటీ. ఐ మీన్ యాంటీ సోషల్ ఇన్ మై మైండ్, యూనో. ఫ్యాన్స్ ఒప్పుకోరు. బట్ సోషల్ ఇది మీరు అలా అన్నారంటే మీ అభిమానులు ఒప్పుకోరన్నాను. మీరు యాంటీ సోషల్ అంటే మీరు ఎన్లైటెండ్ బీయింగ్ అనుకుంటున్నారు అందరూ. అన్నీ స్వయంగా తెలుసుకుని అంత ఓపెన్గా. దట్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో. దట్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో. యూనో, అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ కెనాట్ నో. మీకు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి, లేకపోతే మీరు అనుభవించానే ఉండాలి. But how many people who are divorced will have the guts to come and talk with such conviction or clarity? Because people remarry even after they get divorced. Yeah. మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి
పర్టికులర్ అమ్మాయితో నాకు వర్కౌట్ అవ్వలేదని విడాకులు తీసుకోవడానికి, అసలు మ్యారేజ్ అనేది వర్కౌట్ అవ్వదని అర్థం చేసుకుని విడాకులు తీసుకోవడానికి తేడా ఉంటుంది. మెనీ టైమ్స్ ద విడాకులు క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అన్ అఫేర్ ఆల్సో. యూ వాంట్ టు మూవ్ ఆన్ టు సమ్ అదర్ రిలేషన్షిప్. యా, అండ్ సమ్ టైమ్స్ లైక్ దిస్, జస్ట్ టు గెట్ అవే ఫ్రమ్ దట్, యునో. సో ఎందుకు చేయడానికి అర్థం చేసుకోవడానికి, అసలు చేసి తీరాలి అనే ఒక మామూలు డెసిషన్ తీసుకోవడానికి తేడా ఉంటుంది. నేను ఒక చాలా ఇంటెలిజెంట్ మనిషిని కాబట్టి అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషనే తప్పు. అంతేగాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న లిమిటెడ్ ఇంటెలిజెన్స్ నాకు లేదు. నాది చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. అంటే ఇప్పుడు పెళ్ళిలో కష్టపడో ఇష్టపడో పడున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ లేని వాళ్ళు అంటారా, లేకపోతే అడ్జస్ట్ అయిపోయారా? చాలామంది వెరీ హ్యాపీ కపుల్స్, అది వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకునే ఈక్వేషన్ అవ్వచ్చు. హ్యాపీ కపుల్స్ అనేది ఇట్స్ వెరీ నోషనల్ వర్డ్. ఇప్పుడు ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్గా ఉంటారు. నాకు పెళ్ళి అనేది అంటే మగ ఆడ ఇద్దరు కలిసి ఉండటం అనేది దెర్ ఆర్ టూ మెనీ ఎలిమెంట్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఏ కంపానియన్షిప్. కంపానియన్షిప్ అనేది మీకు సర్వెంట్ మాస్టర్లో ఉంటుంది, ఇంట్లో పని అమ్మాయితో కూడా ఉంటుంది, కుక్కతో కూడా ఉంటుంది కంపానియన్షిప్. ఇద్దరు ఫ్రెండ్స్తో కూడా ఉంటుంది. సో ఐ ఫీల్ మగాడ కంపానియన్షిప్ ఐ షుడ్ మచ్ మోర్ బియాండ్ దెన్ జస్ట్ కంపానియన్షిప్. Can you define a few of those things? I think there should be a sexual thing in nature, constantly trying to please each other, ఒక effort పెట్టి constantly trying to bring in happiness, ఒక అది లేనప్పుడు మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్ అనే దానికి మీనింగ్ లేదని నా ఫీలింగ్. కానీ అక్కడ ఏమవుతుంది, వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్, ఇఫ్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఇన్ ఎ సిమిలర్ వే ఆర్ ఇంకో వేరే విధంగా బిహేవ్ చేసినప్పుడు, అలాంటివి ఉన్నప్పుడు స్లోగా ఆ ప్యాషన్ అనేది కిల్ అయిపోతూ ఉంటుంది. కిల్ అయిపోయి దాని ఇట్ రీచ్ ఎ బ్రేకింగ్ పాయింట్. మీరు డెఫినెట్గా దీని మీద మీకు గౌరవ డాక్టరేట్ ఇస్తారు. ఎవరు? ఏదో యూనివర్సిటీ, లవ్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరన్నా. Yeah. That is so true actually. Yeah. That when you keep giving, and ఏదో రెసిప్రొకేషన్ చాలాసార్లు నేను మ్యారీడ్ కపుల్స్ చూస్తే, నాకు ఈ మధ్యన ఒక కలిసిన ఒక స్లైట్లీ పొలిటికల్ పర్సన్, అతను హీఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హిస్ వైఫ్ ఇన్ కాంటెక్స్ ఆఫ్ వంట. నేను ఎప్పుడు ఇంటి అంటే నేను హైదరాబాద్ అంటే ఊరు వెళ్ళినా కూడా మా ఆవిడని తీసుకెళ్తాను, అక్కడ వంట. దట్ సౌండ్స్ లైక్ ఎ సర్వెంట్ మ్యాన్. కుక్కును కూడా తీసుకెళ్ళచ్చు అలాగే. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీ కపుల్ మేబీ. ఇంకోటి ఏంటి, ఆవిడ కూడా లైఫ్లో రిజైన్, మేబీ షీ మైట్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద ఇమాజినేషన్ టు డూ ఎనీథింగ్ యాక్చువల్లీ. అవును, నిజమే. మా మావయ్య అత్తయ్య నాకు బాగా క్లోజ్ మాట. మా మావయ్య అసలు ఆల్మోస్ట్ ఒక బానిసలాగా చూస్తాడు తను. నేను నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసాను. కానీ మా అత్తయ్య దాన్ని వేరేగా తీసుకుంటుందా అనేది నాకు డౌట్. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అలాంటి మనస్తత్వానికి మీరు ఒక అలవాటు చేసేసినప్పుడు తను కూడా దాన్ని మించి ఆలోచించలేదు. ఒకవేళ బయటకు వచ్చినా ఈయన ఏం చేస్తాను, బయటకు వచ్చి ఏం చేస్తాను అని ఒక తెలియని ఇది ఉంటుంది. అది ఎలాంటిదంటే, ఇప్పుడు బీహార్లో ఒక 2 years బ్యాక్ ఏదో తుఫాన్ లాంటిది ఏదో వచ్చి ఒక జైలు గోడలు పడిపోయి ఆబ్వియస్లీ అందరూ తప్పించి పారిపోయారు. ఇది ఒక 3-4 years బ్యాక్ జరిగింది. 2 daysలో 70% వెనక్కి వచ్చి రాళ్ళు వచ్చేసారు. ఎందుకంటే దే డిడ్ నో వాట్ టు డూ అవుట్ సైడ్. అంతేనా, వాళ్ళు ఆవిడని చూసి అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మా అత్తయ్య చేసింది అదే. తను అంత అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళి చేసేది ఏమి లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాసెస్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కడన్నా ఉంది. ఎంత బానిస బతుకుతున్నానని తెలిసినా కూడా చాలామంది దాంట్లో ఉంటారు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు అప్పుడేంటి, ఈయన మధ్యాహ్నం పొద్దున్న రాత్రి వంట వండేస్తే ఆయన భోజనం చేసేస్తే నా బతుకు చింత చాలు అని అనుకున్నాను ఆవిడ. దాన్ని మించి ఆలోచించే కెపాసిటీ లేనప్పుడు ఆవిడ కుక్కున్నా ఓకే. నేను అసలు చాలా ఒఫెన్సివ్గా ఫీల్ అయినది ఆయన చెప్పినప్పుడు. నేను ఊరు వెళ్ళినా కూడా మా ఆవిడని తీసుకెళ్తాను, అక్కడే నాకు వండి పెడుతుందంటే ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఒఫెన్సివ్. నాకు ఆవిడకి వంట ఇష్టమేమో, ఆయనకి ఇష్టమే, ఆవిడకి ఇష్టమే. బట్ ఆబ్వియస్లీ నాకు, ఎందుకంటే నేను అలా ఆలోచన కాబట్టి. సో అందుకని నేను మన డిస్కషన్ ముందు ఏం చెప్పాను, మోస్ట్ పీపుల్ గెట్ రెసిగ్నేటెడ్, దే రిజైన్. ఇది మన బతుకు. వాళ్ళకి ఇమాజినేషన్ ఉండదు, అవసరం ఉండదు.
ఒక ఆల్టర్నేటివ్ ఇది కాకుండా మనం ఏం చేయగలుగుతాం అనే థింకింగ్ కూడా ఉండదు. సో ఓకే, చాలా మంచి పాయింట్లు ఏమనెత్తారు. ఈ అవసరం ఉండదంటారు కదా, ఆ అవసరం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ నీడ్ ఫర్ ఇండివిజువాలిటీ ఆర్? అవసరం అనేది ఇట్ ఈస్ అ మైండ్ థింగ్. మీకు అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్లో, వాట్ ఈస్ ఇట్ దట్ విచ్ గివ్స్ యూ జాయ్? కాన్స్టెంట్లీ సీకింగ్ ఫర్ న్యూ థింగ్స్ టు ఎక్సైట్ యువర్ సెల్ఫ్. మీకుగా మీరు ఆలోచించి అది ఉన్నప్పుడు ఏ శక్తి అది ఆపుతుంది, ఏ శక్తి దాన్ని స్లో చేస్తుంది, ఏ శక్తి దాన్ని రెసిస్ట్ చేస్తుంది అనే దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను పెళ్ళిలో ఉన్నప్పుడు ఐ వాంట్ టు సీ ఫిల్మ్స్. అది నా ఇష్టం, అది నా ప్యాషన్. అది తనకు సినిమాలు అంటే ఇష్టం ఉండదు. ఒకటి. రెండు, నేను సినిమాలు చూడటం ఇష్టం. ఎందుకంటే నేను ఎందుకు పనికిరాని ఒక బమ్ అని తన ఉద్దేశం. ఎందుకు నా కాలేజ్లో తక్కువ మార్కులు వచ్చినాయి, ఐ డోంట్ హ్యావ్ ఎ శాలరీ టు ఫుల్. ఇన్ని నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఈడు అసలు ఇప్పుడు ఉద్యోగం కూడా సరిగ్గా చేయకుండా సినిమాలు చూస్తున్నాడు అంటే షీ హాజ్ ఎవ్రీ రైట్ టు థింక్ లైక్ దట్. ఇప్పుడు నాకు తెలుసా నేను ఏమైనా అవుతానని నాకు తెలియదు. బట్ ఐఎమ్ లివింగ్ ద లైఫ్ ద వే ఐ వాంట్ టు. నేను చాలాసార్లు మీకు చెప్పాను, సక్సెస్ అనేది పొద్దున్న లేచించి రాత్రి వరకు నువ్వు ఎలా బతకాలనుకున్నా అలా బతికేటట్టు ఉండగలిగితే దట్ ఈస్ వాట్ ట్రూ హ్యాపీనెస్, అచీవ్మెంట్ ఆఫ్ లైఫ్. నాకు అది అప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఆపేస్తున్నారు అనుకోండి, ఇది తప్పు, ఇది చేయొద్దు, అది ఇది అని దాన్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు నాకు ఒక రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది దాని మీద. ఇట్ విల్ టర్న్ ఇన్ టు హేట్రెడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. భార్యాభర్తల మధ్య ఈ విడాకుల పరిస్థితి ఏర్పడడానికి ప్రధాన కారణం ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోవడమా, వ్యక్తిగతంగా గొడవలు రావడమా? అంటే వ్యక్తిగతంగా వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో గొడవలు రావడమా? విచ్ ఆఫ్ ద టూ ఇస్ మోర్? బికాస్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇంటర్రిలేటెడ్ ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అతను, హీ వాజ్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్. నియర్లీ ఒక 4 years అంతా వాళ్ళు కోర్ట్షిప్ చేసి పెళ్లి చేసుకున్నాక ఒకరోజు ఏం చెప్పండి నాకు, మా పనుడి మీద విపరీతంగా అరుస్తుంది తను. వాళ్ళ ఇంట్లో పనుడు, ఎవరు బాయ్ ఇంట్లో పనుడు. మేము ఇన్ని సంవత్సరాలు ఉండి తనని అలా చూసుకుంటాం, తనేమో తిడతా ఉంటాం. ఆ సిచ్యువేషన్ అప్పుడే ఎందుకు వచ్చింది? అప్పుడు తన ఇంట్లో లేదు, వీళ్ళు బయట కలిసేవారు ఏది లవ్ అఫేర్లో ఉన్నప్పుడు. ఆ పర్టిక్యులర్ పర్సనాలిటీ ట్రైట్ అనేది ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ తనకెందుకు వచ్చింది? వీళ్ళకి ఫెమిలియారిటీ ఉంది ఆ పనుడితో అన్ని సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయికి తన ఇంట్లో పనుడితో ఎలా బిహేవ్ చేసేది, ఆ పనుడు ఎలాంటి వాడు కంపేర్ టు దిస్, వీడు అర్థం చేసుకోక ఈ అమ్మాయి అనుకున్నది చేయకపోతే ఆ కోపంలో అరుస్తుంది. బికాజ్ షీ ఈజ్ ఆన్ ఏ లోవర్ గ్రేడ్, బట్ దట్ ఈస్ నాట్ లైక్డ్ బై దిస్ గై, బికాజ్ వీడు ఎప్పుడు అరవలేదు కాబట్టి. అది చెప్పడానికి కాదు, ఐ మీన్ యూ కాంట్ ఈవెన్ డిస్కస్ ఎందుకు అరుస్తున్నావు అంటే పనుడి మీద సైడ్ తీసుకుంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ సే దట్ యువర్ వైఫ్, ఎందుకంటే తను కన్విక్షన్లో ఉంది కాబట్టి తను చేస్తుంది అది. కానీ ఇది అట్రాక్షన్ తగ్గిపోవడానికి ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. బికాజ్ వన్స్ అలాంటి ట్రేడ్ చూసామంటే అంతకుముందు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఇట్ విల్ స్టార్ట్ డిమినిషింగ్ బికాస్ ఆఫ్ సచ్ మైనర్ థింగ్స్. సో ఐ థింక్ దే ఆర్ బోత్ ఇంటర్ రిలేటెడ్. సో ఇంకా మీట ప్రేమించుకునే వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పనవాళ్ళతో ఒకసారి ఒక సగం డే, హాఫ్ డే గడిపించిన తర్వాత మేబీ పనులు ఇస్ జస్ట్ వన్ ఫ్యాక్టర్. ఆబ్వియస్లీ వాళ్ళు చుట్టాలు అవ్వచ్చు, వాళ్ళు పనులు అవ్వచ్చు, లేకపోతే కుక్కలు అవ్వచ్చు, బట్ లేకపోతే అత్తమామలు అవ్వచ్చు, యూనో, ఆర్ సమ్ థింగ్స్. ఒక పర్సనల్ హ్యాబిట్స్ కొన్ని మనం లవ్ అఫేర్లో ఉన్నప్పుడు బెస్ట్ డ్రెస్లు వేసుకుని బెస్ట్ థింగ్స్ చెప్పి అన్ని బెస్ట్ చేస్తాం. 24 hours అట్లా బెస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి స్లోగా అసలు రంగులు బయటపడతాయి పెళ్ళి అయ్యాక. ఇస్ ఇట్ దట్ ఆర్ ఒక వస్తువుని పొందినట్టు యూ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్, పెళ్ళి అయిపోయింది కాబట్టి అప్పుడు ఇంకా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి. గ్రాంటెడ్ అని నన్ను ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సస్టైన్. నేను మంచి బట్టలు వేసుకుని కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఆ టైం పీరియడ్ నేను చేయగలుగుతాను, కానీ 24 hours ఒక మనిషితో ఇంట్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ద సేమ్ థింగ్. అప్పుడు కొన్ని బయటపడతాయి. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన ఒక అతను లైక్ వెరీ బిగ్ గై ఇన్ బాంబే. తను ఏమన్నాడంటే, పొద్దున్న నేను నిద్ర లేచినప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను ఒక్కడిని పడుకున్నాను. సడన్లీ నేను పొద్దున్న లేచినప్పుడు ఇంకో వ్యక్తి నా పక్కన ఉందనేది ఆ థాట్ అసలు నాకు ఐఎమ్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు యూనో గెట్ అకస్టమ్డ్ టు. అదొకటి. రెండోది ఏంటి, వీడికి పొద్దున్న లేచి ఒక గంట టీవీ చూస్తాడు, అది అలవాటు, న్యూస్ ఛానల్స్. అది కొంచెం పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా ఉన్నాడు.
అదే టైంలో తన ఇంట్లో ఏం జరుగుతుంది, తను ఏం చేయబోతుంది, తన షాపింగ్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే తనకి అది ఇంట్రెస్ట్ లేదు, వీడు చూసేది. భార్య కాబట్టి అంటూ ఉంటాడు, కానీ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఉంటే అని, నేను టీవీ చూస్తాను నువ్వు ఆపేయంటే ఆ అమ్మాయికి నచ్చదు. నేను మాట్లాడుతూ ఉంటే ఎంత ఇంపార్టెంట్ విషయం ఈ టీవీ చూస్తారంటే దిస్ వన్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ వే. ఇది నిజంగా బిగర్ ఇష్యూ యాక్చువల్గా. అఫేర్లు అని అవన్నీ చాలా తక్కువ. పీపుల్ హేటింగ్ ఈచ్ అదర్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ ఈ మూమెంట్ టు మూమెంట్ ఇరిటేషన్స్. అవి బిల్డప్ అవుతాయి ఒక స్టేజ్లో, బిల్డప్ అయ్యి ప్యాషన్ హీల్ చేస్తుంది. ఫస్ట్ అట్రాక్షన్ ఆస్పెక్ట్ అనేది, ఫిజికల్ అట్రాక్షన్ డిమినిష్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది అవుతుంది. వ్యక్తిత్వంలో ఉండే చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఇరిటేట్ చేసి 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 ఉన్న ఆకర్షణ కాస్త మొత్తం పోతుందంటారు. దాని నుంచి ఇంకా మీరు ఒక 10 years తర్వాత కలిసి ఉండడానికి ఆ ఫ్యాబ్రిక్ 10 years అంటే 7-8 years 10 years తర్వాత మీరు పెళ్ళైన ఒక కపుల్ని చూడండి, జస్ట్ వాళ్ళిద్దరిని చూస్తే ఐ డౌట్ దే విల్ హ్యావ్ సెక్స్ ఆల్సో. నాకు అలా ఉంటారు వాళ్ళు. మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి? ఎందుకంటే నేను చాలా తెలియని కాబట్టి, నేను ఇప్పుడు కపుల్ చూడగానే మై ఫస్ట్ థాట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అనేది నేను బేరీ చేయడానికి ఐ జస్ట్ ఇమాజిన్ దట్ దిస్ గైస్ విల్ హ్యావ్ సెక్స్ విత్ ఈచ్ అదర్. అది నేను ఉండదు అని నేను డిసైడ్ చేసుకుంటే ఐ అండర్స్టాండ్ ద ఎంటైర్ రిలేషన్షిప్. విడాకుల తర్వాత ఇద్దరికి కలిపి పిల్లలు ఉంటే ఎవరి రోల్ ఎలా ఉండాలి, ఎవరి పాత్ర ఎలా ఉండాలి, అది డైనమిక్ సిచ్యువేషన్ అంటారా? హ్యావ్ యూ ఎవర్ గివెన్ ఇట్ అ థాట్? అంటే కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక అవుట్ సైడర్ పర్స్పెక్టివ్లో కరెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు జూమ్ అవుట్ చేసి వాళ్ళు వేరియస్ కాన్సిక్వెన్సెస్ చూసి చెప్తున్నారు. ఒకటి ఇన్సైడ్లో ఉన్నప్పుడు మీరు నిమిషానికి మీరున్న ఫీలింగ్లో మీరు బతుకుతున్నారు. ఇద్దరు గొడవ పడకుండా బాగుండండి అని వాడు వేమన శతకంలో శ్లోకం చెప్పినట్టు చెప్తే మన హ్యాండ్ రైటింగ్ బుక్లో కొటేషన్స్ ఉండే చిన్నప్పుడు. బట్ లైఫ్ కెనాట్ వర్క్ లైక్ దట్, నో. ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ఏ ఫిజికల్ మూమెంట్ ఆ టైంలో. అప్పుడు లక్ష ఫ్యాక్టర్స్ పనిచేస్తాయంటారు. అది అక్కడ ఎమోషన్, ఓన్లీ ఎమోషన్. అక్కడ లాజిక్ రేషనాలిటీ అనేది ఉన్నది అక్కడ. కానీ మీరే లాజిక్ రేషనాలిటీతో బతకాలంటారు కదా, మరి అది ఇఫ్ యూ గివ్ ఇట్ ద హైయెస్ట్ ప్లేస్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ ఎమోషన్ వచ్చినప్పుడు లాజిక్ అనేది ఉండదు. ఇప్పుడు సోక్రటీస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్, మోస్ట్ అక్నాలెడ్జ్డ్ ఫిలాసఫర్. సోక్రటీస్ వినటానికి కొన్ని 100 మంది వచ్చారు. వైఫ్కి ఏమో చిరాకు అసలు సోక్రటీస్ అంటే. ఒకరోజు మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ థింగ్లకి వాళ్ళకి చెప్తా ఉంటే బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి తల మీద పోసింది. ఎందుకు? తనకు అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది ఈ ఫిలాసఫీ. ఎందుకంటే ఇది మొగుడు పనులు చేయకుండా, మొగుడు చేయాల్సిన పనులు చేయకుండా ఎవడో దొరికాడు కానీ వాళ్ళకి విజ్ఞానం పంచుతూ ఉంటే ఆబ్వియస్లీ షీ వుడెంట్ లైక్ ఇట్. కానీ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఎ వైఫ్, ఇఫ్ షీ వాజ్ వన్ ఆఫ్ ది డిసైపుల్స్, ఐఎమ్ సూపర్ షూర్ షీ హ్యాస్ ఎనామర్డ్ విత్ సోక్రటీస్. ఎందుకంటే నేను రిలేషన్షిప్స్లో సీరియస్గా అన్నప్పుడు ఫస్ట్ నన్ను అట్రాక్ట్ అవ్వడం అనేది నా ఇంటెలిజెన్స్ చూసి. బట్ వన్స్ దే బికమ్ క్లోజ్ టు మీ దే స్టాప్ లిస్నింగ్ టు మీ. ఎందుకంటే అక్కడ ఎమోషన్ టేక్ ఓవర్ అయిపోతుంది. ఎమోషన్ ఎప్పుడైతే మీకు టేక్ ఓవర్ చేసిందో రేషనాలిటీ అనేది పనిచేయదు అసలు. ఇంక దాని రెండింటిని సెపరేట్గా ఉంచగలగటం అనేది మీకు ఎక్స్ట్రాడినరీ ఒక అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. నాలాగా ఇంకెవరికి లేదా భూమి మీద నేను చూడలేదు. అందుకని నేను రిలేషన్షిప్స్లో నాకు కావాల్సిన అమ్మాయి ఇంతవరకు దొరకపోవటానికి రీజన్ అదే. అంటే దొరికితే మీరు రెడీ అనమాట. అయితే దొరికితే అనేది ఇప్పుడు నేను దొరకరని నిర్ణయానికి వచ్చాను. నేను ఇంక ట్రై కూడా చేసే కొంచెం టైం వెతికి పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు నేను స్వయానుభవంతో దొరకరని నిర్ణయానికి వచ్చి స్త్రీ జాతిని ప్రేమించే పనులు పడ్డా. స్త్రీని ఐ లవ్ ఆల్ విమెన్. స్త్రీని ప్రేమించకుండా స్త్రీ జాతిని ప్రేమించడం కరెక్టు అనే ఒక బుద్ధుడికి బోధిరక్షణం కింద జ్ఞానోదయం కలిగినట్టు నాకు ఒక బెడ్రూమ్లో కలిగింది. సో మీ లాజిక్ ప్రకారం లాజిక్ని ఎమోషన్ని సెపరేట్ చేసే ఇద్దరు వ్యక్తులు ఉంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే అది సఫలీకృతం అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది 100%. సో మీరు చెప్పాల్సింది యాక్చువల్లీ ఏంటంటే విడాకులు తీసుకోమని కాదు,
లాజిక్ ఎమోషన్ సెపరేట్ చేసి కానీ అది జరగదు, ఎందుకంటే దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ దేర్ ఇన్ ద వెరీ థాట్. లాజిక్ అలా అదేదో ఊరికనే అది చదివేసి పాటించేసేది కాదు. ఎందుకంటే ఎమోషన్ అనేది కంట్రోల్ చేయడం చాలా తక్కువ మంది చేయగలుగుతారు. బట్ ఆనెస్ట్లీ మీరు లాజిక్ ఎమోషన్ సెపరేట్ చేస్తే వోంట్ దట్ బి వెరీ బోరింగ్? అంతకంటే ఎమోషన్లోనే ఉండి ఇప్పుడు నేను బోరింగ్ లైఫ్ గడుపుతున్నా మీ ప్రకారం. ఐ లివ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ లైఫ్. మీకు ఓకే, అవతల వాళ్ళకు కూడా. నో, ఐ మీన్ దట్ వెన్ యూర్ యాక్చువల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇది సినిమానే ఇది నిజం కాదని తెలిసిపోయినప్పుడు, అంటే ఎమోషనే ఇది, ఆ ఎమోషన్ వచ్చింది నేను ఎమోషన్ కాదు అని సెపరేట్ చేసుకున్నప్పుడు మజా వస్తుందా? అంటే అక్కడ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ప్రైమరీ కోపంలోంచి ఒక డెరివేటివ్లో ద్వేషం ఉంటుంది. ఆ రెండు ఫీల్ అయినప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, అన్నీ ఒక దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి మీకు? బికాజ్ మీరే రైట్ అని మీరు ఫీల్ అయినప్పుడు, మీరు రాంగ్ అని ఫీల్ అయినప్పుడు ఈ ఎమోషన్ ఏది రాదు. యూనో, బికాస్ ఆఫ్ దట్ ఆ కన్విక్షన్ అనేది ఒక కమిట్మెంట్లో వచ్చింది. నేను వైఫ్, నేను హస్బెండ్, ఇది పెళ్ళి, ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇలా ఆ రోజు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తా, ఇవన్నీ మీరు ఎలిమెంట్స్ తీసుకుని దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఒక ఫీలింగ్ ఆఫ్ రైటియస్నెస్ తోటి మీలోంచి ఇవన్నీ వస్తున్నాయి. సేమ్ టైం వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడు అలాగే ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఆడికి ఇవన్నీ కరెక్ట్ అని తెలుసు కానీ ఆడికి ఫీలింగ్ రావట్లేదు. నేను నా భార్యని సినిమాకి తీసుకెళ్ళాలి అని అంటానికి, తీసుకెళ్ళాలిరా బాబు ఇప్పుడు అనుకోవటానికి ఒక తేడా. ఆడు వాంటింగ్కి హ్యావింగ్కి ఉన్న డిఫరెన్స్. వాడంతటి ఆడి కోరిక వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఒకటి, తీసుకెళ్ళకపోతే ఇంక చంపేస్తుంది అన్ని ఫీలింగ్ వచ్చినప్పుడు ఇంకోటి. యూనో, సో అది దట్ ఈస్ వాట్ ద ప్రెషర్ డిఫరెన్సెస్. డిజైర్కి కమిట్మెంట్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్స్ చూసాం. బెస్ట్ డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ యూ సెడ్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు ఈచ్ అదర్. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తీవ్రంగా ఇష్టపడి ఒకళ్ళనొకళ్ళు ప్లీజ్ చేసుకునే ప్రయత్నం. దాని నుంచి కిందకు వస్తే ఒక లెవెల్, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు స్పేస్ ఇచ్చుకుంటారు, కలిసినప్పుడు దే స్పెండ్ సమ్ టైం మెచ్యూర్గా ఒకళ్ళకొకళ్ళ సో కాల్డ్ డిస్టెన్స్ తోటి ప్రాక్టికల్గా కొనసాగించడం. మూడోది, చాలా సందర్భాల్లో భర్త మోస్ట్ ఆఫ్ ద టైం బయట అఫైర్స్ పెట్టుకున్నా ఎలా చేసినా కూడా భార్య తప్పనిసరి కారణాల వల్ల పడుండడం, పిల్లలు ఉండడం వల్ల, సొసైటల్ రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, ఈ మూడిటికి కాన్సిక్వెన్స్ ఈవెన్చువలీ బికమ్స్ విడాకులు. సో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అండ్ సోషల్ స్టాండింగ్ ఎంతవరకు యూ ఫీల్ ఇట్ ప్లేస్ అ రోల్ ఇన్? It started with that, but I feel in today's time even that has gone beyond. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత వచ్చేసి టోటల్ వరల్డ్ అంతా మీ సెల్ ఫోన్లో ఉన్నప్పుడు ఇన్ని మీరు ఎక్స్పీరియన్సెస్ అంటారు, ఇన్ని వ్యూ పాయింట్స్ అంటారు. సో ద మోర్ యూ గెట్ కనెక్టెడ్ టు ద వరల్డ్, ద మోర్ ఇండిపెండెంట్ యూ బికమ్. సో ఇప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఈజ్ అ బిగ్ థింగ్ ఎనీమోర్. Why in 365 days the film did you conclude that it's possible to get back together? See, I feel it is those characters, and there are times when people get back together. There are instances like మూడు సార్లు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకుని కూడా ఉన్నారు. చాలా సార్లు ఒకళ్ళకొకళ్ళు సేమ్ పీపుల్, యా ఐఎమ్ సేయింగ్. సో వాట్ కనెక్ట్స్ దెమ్ బ్యాక్? అంటే అది ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ పర్టికులర్ మెమరీ అవ్వచ్చు, ఆ పర్టికులర్ పర్సనాలిటీస్ అవ్వచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. మన ఏ రిలేషన్షిప్ కూడా మీరు జనరలైజ్గా ఇది కరెక్ట్ అది రాంగ్ అని చెప్పడం చాలా విచిత్రమైన ఇవి జరుగుతాయి. సో ఇప్పుడు అదే వాళ్ళు ఎలాంటి గొడవలతో విడిపోయారు, ఎంత డర్టీగా జరిగిందా గొడవ, యూనో ఒక సటిల్గా జరిగిందా, లేకపోతే దాని తర్వాత వాళ్ళు వెన్ దే హ్యాడ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్, నేను కూడా తప్పు చేశాను అని అనుకున్నారా, లేకపోతే ఒక టాలరెన్స్. ఆఫ్ కోర్స్ టాలరెన్స్ ఇస్ అ మేజర్ బెడ్ మీద థింగ్. పడేస్తే కోపం వచ్చి ఇరిటేట్ అవ్వడం, పనమ్మ మీద అరుస్తే కోపం వచ్చి ఆకర్షణ తగ్గిపోవడం, ఇవన్నీ టాలరెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండడానికి తార్కాణం. టాలరెన్స్ ఇస్ ఏ టూ వేగ్ వర్డ్. టాలరెన్స్ అనేది ఎంత బిట్ వరకు టాలరేట్ చేయగలుగుతారని ప్రతి మనిషికి బ్రేకింగ్ పాయింట్ వేరు ఉంటుంది. సంబడీ కెన్ బీ వెరీ సెన్సిటివ్ టు ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. నాకు ఒక రిలేషన్షిప్లో రోజు పొద్దున్నే
9 లోపల నేను ఏంటి సీన్ అని వస్తుంది కదా వాట్సాప్లో, ఆ సీన్ రాకముందు నేను గుడ్ మార్నింగ్ పంపించకపోతే షీ యూస్ టు ఫీల్ అప్సెట్. అంటే తన టాలరెన్స్ లిమిట్ అది. ఇంకా దాని తర్వాత అంటే ఫస్ట్ నేను నిద్ర లేకగానే తను గుర్తు రావాలని తన ఉద్దేశం మాట. నేను వేరే వాళ్ళు ఎవరికన్నా మెసేజ్ పెట్టాను అనుకోండి సపోజ్, దాని ముందు లాస్ట్ సీన్ అని వస్తుంది కదా వాట్సాప్లో, ఆల్రెడీ వాడాడు ఫోన్, అది తెలిసిపోతుంది. తెలిసిపోయి దాని ముందు నా మెసేజ్ తనకు రాలేదు కాబట్టి తన కోపం వస్తుంది. అంటే తన టాలరెన్స్ లిమిట్ అక్కడ ఉంది. ఇది ఎవరి గురించి చెప్తున్నారు మీరు? నా రిలేషన్షిప్లో ఒక అమ్మాయి. రిలేషన్షిప్లో ఒక అమ్మాయి. ఓకే ఓకే ఓకే. సో మీరు అక్కడ కూడా తన కోపం వచ్చే పరిస్థితి ఉంటే మీరు అప్పర్ లిమిట్ ఆఫ్ టాలరెన్స్ ఎక్కడ పెడతారు? ఇంకా లోయర్ లిమిట్ ఇదైతే. సో ఇది మీరు ఎంజాయ్ చేశారా లేదా? అంటే మీరు కావాలని అంతగా అమ్మాయి కోరుకుందంటే అది మంచి విషయమే కదా. కానీ అదే అంటున్నాను నేను, అది 2-3 సార్లు జరగానే నేను ఐ కట్ ఆఫ్ ది రిలేషన్షిప్. ఐ టోల్డ్ హర్. కంట్రోల్, యూ ఫెల్ట్ కంట్రోల్డ్. ఐ ఫీల్ ప్రెషరైజ్. అరే చేయకపోతే మళ్ళీ అని అంటే ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి ఎలాబరేట్ చేస్తూ, సో మీరు లాస్ట్ సీన్ స్టాంప్ మీరు చూసాం 9:22కి, నా మెసేజ్ మాత్రం 9:55కి వచ్చింది. ఇంతసేపు ఏం చేసావు? నా మెసేజ్ చూసి కూడా, అంటే 9:22కి నా మెసేజ్ చూసి కూడా నువ్వు ఇవ్వలేదా అని అడిగారా వాళ్ళు? అదే చెప్పేది. సో అది ఏది ఎవరికి ఎంత టాలరెన్స్ లిమిట్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ టు నో. బట్ సిన్స్ ఎనీవే మీరే టాపిక్ ఎక్స్టెండ్ చేస్తూ, హౌ డిడ్ షీ టేక్ ఇట్ వెన్ యూ సెడ్ దిస్? ఐ డోంట్ థింక్ షీ అండర్స్టాండ్ ఆల్సో. అంటే నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను, అసలు నువ్వు నన్ను మెసేజ్ చేయొద్దు. నా మెసేజ్ వస్తే నువ్వు చదువు, నీ ఇష్టం లేకపోతే వదిలేసి. చాలామంది తెలివైన వాళ్ళు మీరు చేసే పని చేయలేక లాస్ట్ సీన్ తీసేస్తారు స్టాంప్ అసలు. ఈ ఎపిసోడ్ చూస్తున్న పెళ్లి కాని ప్రసాదులకి, పెళ్ళైన సుబ్బారావులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తీసుకుంటే ఎవరేమనుకుంటారు లేదా ఇదేమవుతారు అని ప్రతి క్షణం ఒక నరకం అనుభవించేదానికన్నా జైల్లోంచి బయటికి రావటం చాలా బెటర్. అదే నిజమే. అన్యోన్యంగా ఉంటే అంత అతుక్కుని ఉండాలి, అంత ప్రేమగా ఉండాలి. రిలేషన్షిప్ అనేది కంటిన్యూస్లీ వర్కింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఒక మ్యాన్ ఉమెన్కి లేకపోతే దానికి మీనింగే లేదు. లేకపోతే అది పని కుక్కతో రిలేషన్షిప్, లేకపోతే పని మనిషితోటో ఒక వంటగా అలాంటి రిలేషన్షిప్ అవుతుంది. లేకపోతే ఫ్రెండ్స్ ఏదో ఉన్నారు, ఏదో భార్యాభర్తలు లాగా. సో ఒక్క మాటలో చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన బంధం, వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దట్? ఐ థింక్ ఇంటెన్స్ ఫిజికల్ అట్రాక్షన్ ఫర్ ఈచ్ అదర్, కంటిన్యూస్లీ దమ్ వాంటింగ్ టు బీ ఫిజికల్లీ ఇన్వాల్వ్డ్, హ్యావ్ సెక్స్. ఆ ప్యాషన్ అని, ఎందుకంటే సెక్స్ ఈజ్ ద బేసిక్ ఇంటిమసీలో ఇట్ ఈస్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ ప్యాషన్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. అది కంటిన్యూస్ అట్రాక్షన్ లేనప్పుడు దట్ రిలేషన్షిప్ హ్యాస్ నో మీనింగ్ ఎక్సెప్ట్ ఫర్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ది చిల్డ్రన్ సర్వెంట్స్. పేరెంట్స్ బికమ్స్ చిల్డ్రన్ సర్వెంట్స్. అది సో పొద్దున పూట వాళ్ళు పడేశారని కోపం వచ్చినా, పని మనిషి మీద అరిచారని కోపం వచ్చినా, ఇంటెన్స్ ఫిజికల్ అట్రాక్షన్ కంటిన్యూ అయినంత కాలం మాత్రం అది ప్యాషన్ కిల్లర్స్ అవుతుంది. అది కంట్రిబ్యూట్ చేస్తుంది ప్యాషన్ కిల్లర్. ఓకే అవుతుంది కాబట్టి యూ ఫీల్ ఇట్స్ ఇవన్నీ దే ఆర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సీ ఇట్ మైట్ సమ్టైమ్స్ సంథింగ్ మైట్ హ్యాపెన్, దే మైట్ కమ్ బ్యాక్ ఆర్ వాట్ ఎవర్. మనం వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ డిగ్రీ. ఏ డిగ్రీకి వెళ్ళిన తర్వాత వస్తున్నాను. ఇవాళ చాలా పెద్ద పెద్ద విషయాలు మీ గురించి తెలిసినవి ఏంటంటే, మీరు చాలా ఐడియలిస్టిక్ రిలేషన్షిప్స్ని యాక్చువల్లీ నమ్ముతారు. అవి లేవు కాబట్టే వద్దని డిసైడ్ చేసుకున్నాను. నమ్మటం అనేది కరెక్ట్ కాదు. ఐ డిఫైన్ ఐడియలిస్టిక్ రిలేషన్షిప్ లేదు. నా ఉద్దేశం ఐడియలిస్టిక్ రిలేషన్షిప్ ఏంటంటే అది ఎంత వర్కౌట్ అవుతుంది, దాన్ని అలాంటి చేయటానికి ఉన్న తెలివి ఉన్న వాళ్ళని ఎవరు ఎంతవరకు చూడలేదు. నా ఒక్కడిని తప్ప. కానీ నా అంత అర్థం చేసుకునే అమ్మాయి నాకు దొరకలేదు కాబట్టి నాది ఐడియల్ రిలేషన్షిప్ కాదు. సో దట్ ఈస్ రీజన్ ఇట్స్ కాల్డ్ ఐడియల్. ఐడియల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అసలు. బహుశా ఇట్ ఈస్ యూటోపియన్. ఐన్ ర్యాండ్ బాగా లేట్గా పుట్టుంటే ఐన్ ర్యాండ్ నరకం. ఐన్ ర్యాండ్ని భరించడం అని ఏ మొగుడు వల్ల కాదు. అది యాక్చువల్లీ ఫ్రాంకో కార్నర్ ఇస్ హస్బెండ్ ఆఫ్ ఐన్ ర్యాండ్. హీ యాక్చువల్లీ స్టార్టెడ్ బిలీవింగ్ దట్, అంటే ఈ స్టార్టెడ్ గెటింగ్ ఒక ఉన్మాత అంటే ఐన్ ర్యాండ్ చంపేస్తుందని. అంటే మంచినీళ్ళు తాగటానికి దాచిపెట్టుకుంటే నువ్వు దాహం వేయట్లేదు, నీ దాహం వేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు అనుకుంటున్నావు అంటే గంటలు ఇచ్చిందంట. దేవుడా. సో బేసిక్లీ దట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సో ఐడియల్ రిలేషన్షిప్ ఈజ్ యూటోపియన్. బై డెఫినేషన్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్. బట్ దాన్ని డిఫైన్ చేయాలంటే ఇలా చేస్తాను. సో అదే సమాజం ఏమంటుందో అని నరకంలో ఉండి పడి ఉండడం కంటే
డెఫినెట్గా విడాకులు తీసుకోవడం చాలా స్వర్గం correct. చాలా కరెక్ట్ అని నేను నమ్ముతాను.